హలో అండి, నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేసిందంటే మనకి వడియాలు పెట్టడంలో, అలాగే కారాలు రెడీ చేసుకోవడంలో, పచ్చళ్ళు పెట్టడంలో అందరూ బిజీగా ఉంటారు కదా. నేను కూడా మా ఇంట్లో మాగాయ పచ్చడి పెట్టానండి. చాలా బాగా కుదిరింది. ఈ పచ్చడిని చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను ఇక్కడ కొలతలతో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చడిని తయారు చేయడానికి ఇలా పచ్చి మామిడికాయలు పుల్లగా ఉన్నవి తీసుకోవాలి. నేను ఈ పచ్చి మామిడికాయలు ఒక 2 కేజీలు ఉన్నాయండి. నేను 6 కాయలు తీసుకున్నాను. ఈ వెయిట్ చూస్తే 2 కేజీలు ఉన్నాయి. వీటిని ముందుగా నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని, తడి ఏమీ లేకుండా చక్కగా తుడుచుకొని ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పీలర్తో ఈ విధంగా మామిడికాయ మీద ఉన్న తొక్కుని ఈ విధంగా పీల్ చేసుకోవాలి. ఈ మామిడికాయల్ని మా ఫ్రెండ్ ఇచ్చిందండి. వాళ్ళ తోట నుండి తీసుకొచ్చారు. చాలా పుల్లగా ఉన్నాయండి. వీటిని చూడంగానే మాగాయ పచ్చడి పెట్టేద్దాం అనిపించింది. అందుకే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మనకి చక్కగా ఈ విధంగా మామిడికాయ మీద ఉన్న పీల్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న వీటిని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు చాక్ తోటి చీలికల్లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు మామిడికాయ ముక్కల్ని మరీ పెద్దగా కాకుండా, అలానే చిన్నగా కాకుండా ఈ విధంగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. పచ్చళ్ళు పెట్టాలంటే మన వల్ల అవ్వదు, పెద్దవాళ్ళే పెడతారనుకుంటారండి. కానీ మనం కూడా నేర్చుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీలో అయినా మీరు కూడా ట్రై చేయండి. నాకు ఇక్కడ మామిడికాయ ముక్కలను అయితే రెడీ చేసుకున్నాను. నేను ఇక్కడ ఒక సోల లాంటి డబ్బాని తీసుకున్నాను. నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు ఈ సోలతో కరెక్ట్గా 4 సోలలు అయితే అయ్యాయండి. మీ దగ్గర ఇలాంటిది ఉంటే సరే, లేకపోతే ఒక డబ్బా కానీ అలాగే ఒక గిన్నెతో అయినా తీసుకొని కొలుచుకోవచ్చు. 4 గిన్నెలు కానీ 4 డబ్బాలు కానీ అయ్యేలాగా మీరు చక్కగా ముక్కల్ని కొలుచుకోవాలి. నాకైతే ఇక్కడ 4 సోలలు అయితే ఈ మామిడికాయ ముక్కలు అయ్యాయి. నేను ఇక్కడ మామిడికాయ ముక్కల్ని దేంతో అయితే కొలుచుకున్నానో దాంతోనే సగం డబ్బా వరకు ఇలా కళ్ళు ఉప్పుని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను పసుపును కూడా వేసుకొని, మనం వేసుకున్న ఉప్పు పసుపు ఈ మామిడికాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఎప్పుడైనా మనం తడి అనేది తగలకుండా జాగ్రత్తగా చూసుకొని ఈ పచ్చళ్ళను కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పసుపు ఉప్పు అనేది మామిడికాయ ముక్కలకి బాగా పట్టింది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని చక్కగా ఈ ముక్కల్ని అదిం పెట్టుకొని దీన్ని 3 రోజులు ఇలానే ఈ గిన్నెలో ఉంచేసి ఊరనివ్వాలి. నేను ఇక్కడ మీకు 3వ రోజు చూపిస్తున్నానండి. మామిడికాయ ముక్కలు అనేవి బాగా ఊరి ఇలా వాటర్ అల్లే వస్తాయి. ఇప్పుడు ముక్కల వరకు మనం చక్కగా ఇలా చేత్తో గట్టిగా పిండేసి ఈ ముక్కల్ని ఇంకొక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఈ మామిడికాయ ఊటను మాత్రం ఇలానే ఉంచేసి మనం పిండుకున్న మామిడికాయ ముక్కల్ని చక్కగా ఒక కవర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ ఈ విధంగా వేసుకొని దీన్ని చక్కగా ఒక రోజంతా ఎండపెట్టుకోవాలి. నేను ఇక్కడ మామిడికాయ ముక్కల్ని పిండేసి ఇలా కవర్ మీద వేసి పైన డస్ట్ పడకుండా ఇలా ఒక క్లాత్ని కప్పేసి ఒక రోజంతా దీన్ని ఎండపెట్టానండి. ఇక్కడ చూసారు కదా, చక్కగా ఇవి సాయంత్రానికి ఈ విధంగా ఎండిపోతాయి. ఇప్పుడు మనం దీంతో పచ్చడిని ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మనం మామిడికాయ ముక్కలు దేంతో అయితే కొలుచుకున్నామో దాంతోనే 3/4 డబ్బా పల్లి ఆయిల్ని వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను మెంతుల్ని వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు కరివేపాకుని వేసుకోవాలి. ఇందులో కంపల్సరీగా మనం ఇంగువను వేసుకోవాలండి. మన మాగాయ పచ్చడికి అసలైన ఫ్లేవర్ ఇంగు వల్లే వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఇంగువని వేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పోపుని పూర్తిగా చల్లారేదాకా పక్కన పెడదాం. ఇప్పుడు పచ్చడిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. మామిడికాయ ఊట ఉంది కదా, దానిలో మనం మామిడికాయ ముక్కలు దేంతో అయితే కొలుచుకున్నామో అదే డబ్బాతో 1/2 డబ్బా కారాన్ని వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను మెంతుల్ని బాగా వేయించుకొని పొడి చేసుకొని దాన్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే ఎండపెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని, అలాగే పూర్తిగా చల్లారిన పోపును కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మాగాయ పచ్చడిని చక్కగా ఈ విధంగా కలుపుకొని ఒక 2 రోజుల తర్వాత దీన్ని ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకున్నామంటే మనకి చక్కగా ఇది నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పచ్చడిని కలిపిన 2వ రోజు చూపిస్తున్నానండి. నాకు పచ్చడి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. నేను అన్నంలో కూడా కలుపుకొని చూశాను. నేను వేసిన క్వాంటిటీలను ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీలోనే ట్రై చేయండి.
కొన్ని తరాలు మారినా కానీ కొన్ని రెసిపీస్ అయితే అలా గుర్తుండిపోతాయి. అలాంటి రెసిపీ ఈ మాగాయి పచ్చడి అండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మన చేతులతో మనమే కలుపుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదా. మీరు ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో. మీరు చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.